వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, జేమ్స్ ఏ నైస్మిత్ బాస్కెట్బాల్ యొక్క నియమ నిబంధనలను తొలిసారిగా ఏ సంవత్సరంలో తెలియజేశాడు? ఆప్షన్ 1 1891 సంవత్సరం, ఆప్షన్ 2 1892 సంవత్సరం, ఆప్షన్ 3 1893 సంవత్సరం, ఆప్షన్ 4 1894 సంవత్సరం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 1892 సంవత్సరం. మరో ప్రశ్న, బాస్కెట్బాల్ ఆటనందు ఎక్స్ట్రా టైమౌట్లో కేటాయించే టైమౌట్స్తో కలుపుకొని మొత్తం టైమౌట్స్ ఎన్ని కలవు? ఆప్షన్ 1 4 టైమౌట్స్, ఆప్షన్ 2 5 టైమౌట్స్, ఆప్షన్ 3 6 టైమౌట్స్, ఆప్షన్ 4 8 టైమౌట్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 5 టైమౌట్స్. మరో ప్రశ్న, బాస్కెట్బాల్ ఆట దేనితో ప్రారంభమగును? ఆప్షన్ 1 త్రోయిన్, ఆప్షన్ 2 డంక్ షాట్, ఆప్షన్ 3 జంప్ బాల్, ఆప్షన్ 4 లేఅప్ షాట్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 జంప్ బాల్. మరో ప్రశ్న, బాస్కెట్బాల్ ఆటను ఒలింపిక్స్ నందు మొదటిసారిగా 1936 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఇందులో ఏ దేశం విజయం సాధించింది? ఈ ప్రశ్న డిఎస్సి 2014లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 అమెరికా, ఆప్షన్ 2 రష్యా, ఆప్షన్ 3 ఇంగ్లాండ్, ఆప్షన్ 4 ఫ్రాన్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 అమెరికా. మరో ప్రశ్న, బాస్కెట్బాల్ ఆటను ప్రారంభించేది మరియు ముగించేది ఎవరు? ఆప్షన్ 1 రిఫరీ, ఆప్షన్ 2 అంపైర్ 1, ఆప్షన్ 3 స్కోరర్, ఆప్షన్ 4 టైమ్ కీపర్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 టైమ్ కీపర్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.